ఈ శారీ చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్న ఎట్లుందే? బాగుంది అక్క. ఎంత పడ్డది కాస్ట్ దీన్ని? దాని కాస్ట్ అనే చెల్లె 7,500 అయింది. అవునానే, ఈ మగమర్ బ్లౌజ్ కూడా బాగుంది. ఎక్కడ స్టిచ్ చేయించినావు? ఆ టైలర్ షీట్లో నేనే నా మ్యారేజ్ కుట్టించిన అక్కనే కుట్టించింది. అక్క నానే, ఆమె స్టిచ్చింగ్కి బాగా పైసలు తీసుకుంటుంది. ఈ డిజైన్కి ఎంత తీసుకుంది? ఈ డిజైన్ కానే 3,500 తీసుకుంది. అవునానే అక్క, నాది కూడా హాఫ్ సారీ కుట్టించేది ఉంది. నువ్వు ఎప్పుడు ఫ్రీ ఉంటావు చెప్పు, పోయి కుట్టించుకోద్దాం. సరేనే చెల్లె, రేపు వెళ్దాం. ఏమైందో దినా అక్క చెల్లెలు ఇద్దరు కలిసి చీరల గురించి డిస్కషన్ చేస్తున్నారు. ఏమైనా షాపింగ్కి వెళ్తున్నా ఏంది? నీకేంటి బావా, నువ్వైతే బండి మీద బయట పోయి తిరిగి వస్తావు. మాకేమున్నాయి, చీరల గురించి వంటల గురించి మాట్లాడుకుంటాం. ఆహా అవునా, సర్లేవే. నీ చేతిలో సారీ బాగానే ఉంది కానీ ఎంత అయిందే దానికి? ఈ చీరకి 7,500 అయింది బావా. ప్లస్ ఈ బ్లౌజ్కి ఏమో మగ్గం ఇప్పించేసరికి 3,500 అయింది. 7,500 3,500. అమ్మ తోడు ఒక్క చీరకు 11,000. నాకైతే 11 బ్రాండెడ్ షర్ట్లు వచ్చే. అది మా పెద్ద బావ అంటే. నువ్వున్నావు ఇప్పటిదాకా కొనిచ్చినావు బావ నాకు? నీకు నేనెందుకు కొనిస్తానే? రేపు నీకు పెళ్ళి అయినాక నీ మొగుడు కొనిస్తాను నీకు. అవునా బావా, సరే షాపింగ్ పోదాం. నాకు డ్రెస్ కొనిద్దు. ఇప్పుడే చెప్పినా కదనే నీ మొగుడు నీకు కొనిస్తాడని. ఇప్పుడు నేనెందుకు కొనిస్తా నీకు? మరదలు షాపింగ్ తీసుకెళ్ళమంటే ఆలోచిస్తున్నావా? నీ ప్లేస్లో వేరే వాళ్ళు ఉన్నారు అనుకో, ఎంత హ్యాపీగా చూసుకునేటోళ్ళు. వెదర్కి తగ్గట్టు పగటి కళ్ళాలి బాగానే కంటానా కానీ ఎండలో పడొచ్చిన కొన్ని వాటర్ తీసుకొని రాపు. నీ కాలు చేతులు పడిపోయినాయి. నన్ను షాపింగ్ తీసుకెళ్ళగా నీకు వాటర్ తేవాలా? పోయి తాగుపో. సర్లే తీసుకొస్తుంది.